హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా నేను మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ మెటీరియల్లో చూపిస్తానండి. ప్యూర్ జూట్ సిల్క్లో చూపిస్తాను, ఖాదీ సిల్క్లో చూపిస్తాను, అండ్ మనకి పట్టు టైప్లో పట్టు సిల్క్ కూడా వస్తుందండి. సో అది కూడా చూపిస్తాను. ప్యూర్ టసర్ సిల్క్లో కూడా చూపిస్తాను. నేను ఈ వీడియో అంతా కూడా నేను మెటీరియల్ వైజ్ వచ్చేసరికి ప్యూర్ మెటీరియల్లోనే చూపిస్తాను. వెరీ రీజనబుల్ ప్రైస్లో చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ఇది మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది వస్తుంది. ఖాదీ మెటీరియల్ అందరికీ తెలిసిందే కదా. ఖాదీలో మనకి బాటిక్ ప్రింట్లో ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది వస్తుందండి. ఓన్లీ 1400 పడుతుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1400లోనే ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. చూసారు కదా, బాటిక్ ప్రింట్లో శారీ ఆల్ ఓవర్ ప్రింట్ కూడా మనకి ఇలానే ఉంటుంది. మిడిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ లైన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ లైన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి శారీ ఆల్ ఓవర్ మనకి బాటిక్ ప్రింట్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి. చూసారు కదా, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి ఇప్పుడు మనకి నేను చూపించేది మంచి యాష్ కలర్, డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకి డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మాత్రం ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది 1400 రూపీస్లో అవైలబుల్ ఉంది. సో ఇది మనకి శారీ అంతా కూడా ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చిందండి. బాటిక్ ప్రింట్ మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుంది. ఇక్కడ హాఫ్ వర్క్ ఉంటుంది, ఇక్కడ మనకి డిజైన్లా వచ్చింది. సో ఇలా మనకి ఇక్కడ డిజైన్లా వచ్చింది. చాలా బాగుంటాయి శారీస్ అనేది కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. మిడిల్ అంతా కూడా యాష్ కలర్ వచ్చేసి కింద పైన మనకి బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. కింద పైన బార్డర్ అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. సో అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. పళ్ళు అనేది మనకి యాష్ కలర్కి మంచి ఎలా చెప్పాలంటే మంచి బ్రిక్ రెడ్, డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది కూడా వస్తుంది. సో ఇది మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా, మిడిల్ అంతా లైన్స్ తోటి వచ్చేసింది, అటు ఇటు మనకి ప్రింట్ అనేది వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి అదే లైన్స్ తోటి ప్రింటెడ్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో అదే లైన్స్ తోటి మనకి ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది వస్తుంది. ఓన్లీ 1400లో అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది. ఓన్లీ 1400లోనే ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది మనకి శారీ వచ్చేసరికి బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి ఆల్ ఓవర్ బాటిక్ ప్రింట్ అనేది ఇలా ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది. చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది బాటిక్ ప్రింట్ అనేది కూడా. శారీ మొత్తం మనకి చాలా డిఫరెంట్గా వస్తుంది. క్లాత్ వైజ్ ప్యూర్ మెటీరియల్ అండి, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్లా ఉంటుంది. మనకి ఖాదీ సిల్క్ అనేది వస్తుంది మెటీరియల్ అనేది. సో మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు పార్ట్ అనేది కూడా వచ్చింది. మెరూన్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ మిక్స్ తోటి మనకి పళ్ళు పార్ట్ కూడా వచ్చింది. ఇది మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి లైన్స్గా అండ్ బ్లాక్స్గా వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓన్లీ 1400లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది మనకి మంచి కాఫీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. శారీ అంతా ఆల్ ఓవర్ కాఫీ కలర్ కాంబినేషన్, డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో అక్కడక్కడ మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుందండి. హనీ కలర్ మిక్స్ తోటి షిబోరి ప్రింట్ లా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది. సో ఇది మనకి శారీ అంతా కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి కూడా మనకి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ తోటే పళ్ళు పార్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇది మనకి వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనేది ఇలా వేరియేట్ చేశాడు. సేమ్ టైం దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ అదే డార్క్ కలర్ కాంబినేషన్ తోటి మనకి అక్కడక్కడ ప్రింటెడ్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. ఓన్లీ 1400లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది మనకి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ తోటి వస్తుందండి. ఇది వచ్చేసరికి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. దీనికి పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి మెంతి కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది కూడా చాలా సింపుల్గా సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంటుంది. లైన్స్ అనేవి కూడా ఉన్నాయి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. సో మనకి బ్లౌజ్ కూడా
సేమ్ అదే ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి విత్ లైన్స్ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి అదే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అనేది వస్తుంది. ఈ శారీ కూడా ఓన్లీ 1400లోనే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి శారీ అంతా కూడా బాటిక్ ప్రింట్లో వస్తుందండి. సో ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. మనకి బాటిక్ ప్రింట్లోనే ప్యూర్ ఖాదీ సిల్క్లో మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో అక్కడక్కడ బ్లాక్స్గా మనకి ప్రింట్ అనేది కూడా వస్తుంది. సేమ్ టైం మనకి షిబోరి స్టైల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ శారీ అనేది. చూసారు కదా, ఇలా మనకి షిబోరి స్టైల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. క్వాలిటీ అనేది ఓన్లీ 1400లోనే మనకి ప్యూర్ ఖాదీ సిల్క్ అనేది కూడా అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ టసర్ సిల్క్లో వస్తుంది. ఇది మనకి టసర్ సిల్క్లో ప్యూర్ మెటీరియల్ అనేది వస్తుందండి. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుంది. ప్యూర్ టసర్ సిల్క్లో మనకి శారీ అంతా కూడా వస్తుంది. కింద పైన వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా వస్తుంది. టసర్ సిల్క్లోనే కింద పైన వచ్చేసరికి మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ టసర్లో వస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ టసర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తోటి చిన్న ప్రింట్ తోటి వస్తుందండి. సో డార్క్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ తోటి చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది. సో ఇది శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. టసర్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్యూర్ టసర్ సిల్క్లో వస్తుంది. 2100 పడుతుందండి. 2100కి ఈ శారీ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ టసర్లోనే. ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మిడిల్ అంతా కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది. కింద పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా వస్తుందండి. సో పళ్ళు పార్ట్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అదే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న ప్రింట్ తోటి మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంటాయి శారీస్ అనేది. మనకి ప్యూర్ మెటీరియల్ వస్తుంది. 2100కి ఇవి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది మనకి డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి శారీ వస్తుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఇది మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మిడిల్ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది. సెల్ఫ్ డిజిటల్ ప్రింట్కి లీఫ్స్ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది. సో కింద పైన ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు అనేది వస్తుందండి. ఇది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుందండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ తోటి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి అదే లీఫ్ డిజైన్ తోటి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. కాంట్రాస్ట్లో వచ్చింది బ్లౌజ్ అనేది. సో ఈ శారీ కూడా ఓన్లీ 2100లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. శారీ కింద పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. శారీ అంతా ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. మనకి లీవ్స్ లాగా వచ్చిందండి, బ్రాంచెస్ లాగా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో దీనికి ఇది పళ్ళు వచ్చేసరికి కూడా రిచ్ పళ్ళు అనేది వస్తుంది. విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి పళ్ళు అనేది కూడా వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తోటి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ తోటి మనకి చిన్న డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అది కూడా. సో దాంతో మనకి బ్లౌజ్ అనేది కూడా అవైలబుల్ ఉంది. సో ఈ శారీస్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మనకి ప్యూర్ టసర్ సిల్క్ అండి. ఈ 4 శారీస్ కూడా ప్యూర్ టసర్ సిల్క్కి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఓన్లీ 2100లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్లో వస్తుందండి. కలంకారీ ప్యూర్ సిల్క్ అనేది శారీస్ మనకి ఫ్యాబ్రిక్ అనేది మనకి పట్టు సిల్క్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అది అలానే ఉంటుంది. ప్యూర్ సిల్క్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. కలంకారీ డిజైన్స్ అన్నీ కూడా కలంకారీ డిజైన్స్లోనే ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసరికి మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1100లో అవైలబుల్ ఉందండి. ప్యూర్ సిల్క్లో వస్తుంది మనకి. ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అనేది వస్తుంది. ఓన్లీ 1100లో ఈ శారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది.
శారీ అంతా ఆల్ ఓవర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అంతా కూడా కలంకారీ డిజైన్లో వస్తుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ బేస్ మీద, ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది మనకి క్రీమ్ కలర్ బేస్ మీద యానిమల్ డిజైన్ తోటి వస్తుంది. సో క్రీమ్ కలర్ బేస్ మీద యానిమల్ డిజైన్ తోటి వస్తుంది. మనకి శారీ అంతా కూడా ఏ ప్రింట్ అయితే ఉందో మనకి బ్లౌజ్కి కూడా అదే ప్రింట్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను చెప్పినట్టు ప్యూర్ సిల్క్ మెటీరియల్లో వస్తుందండి. ఓన్లీ 1100లో ఈ శారీ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇది కూడా మనకి ప్యూర్ సిల్క్లోనే వస్తుందండి. ఇదంతా మనకి స్వాన్స్ డిజైన్లో వచ్చింది. కింద పైన వచ్చేసరికి మనకి సేమ్, కింద వచ్చేసరికి మనకి కలంకారీ బార్డర్ అనేది కూడా వచ్చింది ఈ శారీకి. పైన వచ్చేసరికి మనకి ప్లెయిన్గా అంటే అదే బాడీ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో అదే రన్నింగ్ వచ్చిందండి. కింద వచ్చేసరికి మనకి కలంకారీ బార్డర్ అనేది కూడా వచ్చింది. సో పళ్ళు వచ్చేసరికి మనకి మనకి సేమ్ అదే స్వాన్స్ డిజైన్లో వస్తుందండి. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది శారీ అంతా కూడా. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా, సో దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది అదే స్వాన్స్ డిజైన్ తోటి సపరేట్గా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. పళ్ళు అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1100లోనే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా కింద పైన మనకి కలంకారీ బార్డర్ అనేది వస్తుంది. మిడిల్ కూడా కలంకారీ ప్రింట్లోనే వస్తుందండి. చాలా బాగుంది శారీ అనేది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ సిల్క్లోనే వస్తుంది. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది శారీ అనేది. అండ్ ఇది వచ్చేసరికి మనకి కలంకారీ ప్రింట్లోనే మనకి పళ్ళు అనేది కూడా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ అనేది మనకి సపరేట్గా ఇచ్చాడండి. చిన్న డిజైన్ తోటి బ్లౌజ్ అనేది కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే కలంకారీ డిజైన్ తోటి రన్నింగ్ అనేది వస్తుందండి. సో చాలా బాగుంటుంది. ఓన్లీ 1100లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇందాక చూసిన దాంట్లోనే సేమ్ ప్రింట్లో వస్తుందండి. ఇందాక మనం ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూసాము. సో ఇది వచ్చేసరికి మిడిల్ అంతా కూడా మనకి గ్రీన్ రాకుండా క్రీమ్ బేస్ మీద వచ్చింది. సేమ్ ఎలిఫెంట్స్ అన్నీ కూడా మనకి డిజైన్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా నీట్గా ఉంది శారీ అనేది. పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుందండి. మనకి పీకాక్ స్టైల్లోనే పళ్ళు అనేది కూడా వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ దానికి ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో దీనికి కూడా సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ కూడా ఓన్లీ 1100లోనే. ఇది మనకి ఫ్యాబ్రిక్ పట్టు సిల్క్ లా ఉంటుందండి. ప్యూర్ సిల్క్లోనే పట్టు సిల్క్ లా ఉంటుంది. ఓన్లీ 1100లో ఈ శారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఈ శారీ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి. కింద పైన కూడా మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సేమ్ కలంకారీ డిజైన్ అనేది కూడా వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్. దానికి ప్రింట్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కూడా సో డిఫరెంట్గా వచ్చింది. బ్లౌజ్ పార్ట్ అనేది దీనికి చాలా డిఫరెంట్గా వచ్చింది. మనకి చిన్న డిజైన్ తోటి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వచ్చింది. ఈ శారీ కూడా ఓన్లీ 1100లోనే అవైలబుల్లో ఉంది. సో ఇది మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇక్కత్ ప్రింట్లో వస్తుందండి. చూసారు కదా, అంతా కింద నుంచి పై వరకు ఇక్కత్ ప్రింట్లోనే వస్తుంది. సో మంచి క్రీమ్ బేస్ మీద గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ప్రింట్ అనేది కూడా వస్తుంది మనకి. అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు పార్ట్ అనేది. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి అదే క్రీమ్ బేస్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ తోటి చాలా చిన్న ప్రింట్ తోటి చాలా నీట్గా ఉంది శారీ అంతా కూడా. మనకి ఓన్లీ 1100లోనే ఈ శారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ జూట్ అనేది వస్తుందండి. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మనకి ప్యూర్ జూట్ విత్ ప్యూర్ లెనిన్ మిక్స్లో వస్తుంది మనకి. సో రెండు కూడా ప్యూర్ మెటీరియల్ మిక్స్ కలర్ కాంబినేషన్ మిక్స్లోనే వస్తుంది. కింద పైన మనకు వచ్చేసరికి జెరీ బార్డర్ అనేది వస్తుంది. శారీ అంతా మిడిల్ పార్ట్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి శారీకి. సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. అఫీషియల్ పర్పస్ అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఈ శారీస్ అనేది. అఫీషియల్లో మనకి చాలా బాగుంటాయి. సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. మనకి ప్యూర్ జూట్లో వస్తుంది పళ్ళు అనేది. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది.
చూసారు కదా, ఓన్లీ 1850లో ఈ శారీ అనేది అవైలబుల్ ఉందండి. ప్యూర్ మెటీరియల్ అనేది వస్తుంది. 1850లో ఈ శారీ అవైలబుల్ ఉంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి అదే జూట్ అండ్ లెనిన్ మిక్స్ తోటి, సో చిన్న డిజిటల్ ప్రింట్లో మనకి లైన్స్, జెరీ లైన్స్ తోటి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్లో ఉంది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇది మంచి గోల్డెన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. శారీ కూడా ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది. అంతా మిడిల్ పార్ట్ వచ్చేసరికి కలంకారీ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ విత్ జూట్ అనేది వస్తుందండి. ప్యూర్ మెటీరియల్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. శారీ ఆల్ ఓవర్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసి మనకి వచ్చేసరికి కలంకారీ ప్రింట్ అనేది కూడా వస్తుంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా బ్లౌజ్ అనేది మనకి సేమ్ అలానే ఉంటుందండి. ఇందాక మనం చూసినట్లు దీనికి కూడా బ్లౌజ్ అనేది లైట్ డిజిటల్ ప్రింట్లో వచ్చేసి మనకి ఆల్ ఓవర్ జెరీ లైన్స్ లాగా ఉంటుంది. సో మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓన్లీ 1850లో ఈ శారీస్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. అన్నీ కూడా ఫ్యాబ్రిక్ పరంగా ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇది మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ప్రైజెస్ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ నేను చెప్పిన దానికన్నా ఫ్యాబ్రిక్ ఏమైనా రాంగ్ కనుక వస్తే మీకు కనుక హ్యాపీగా రిటర్న్ చేయొచ్చు. మనం అంత అష్యూరెన్స్ ఇస్తాం ఫ్యాబ్రిక్ పరంగా. సో కొత్తగా చూసేలారని ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.